జై శ్రీరామ్. విఘ్నేశ్వరుడికి వందనాలతో రవిగాడి అడ్డా స్వాగతం ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 19, టైటిల్ 1944 ఏ తెనాలి స్టోరీ. ఇంతవరకు జరిగిన ఎపిసోడ్లో ఓ హోలీ పండగ రాత్రి మా నాన్నగారు జ్వరంతో పడుకొని ఉండగా మా అక్క మా అమ్మని మా నాన్నగారు బెహరా వెంకట రమణారావు గారి బాల్యం గురించి అడగడం, దానికి సమాధానంగా మా అమ్మ మా స్వగ్రామం నల్లగార్లపాడు విషయాలు, మా నాన్నగారి బాల్యం, మా పెద్ద మేనత్త నారపరాజు వెంకట సుబ్బమ్మ గారు నల్లగార్లపాడుకి రావడం గురించి చెప్తూ, మా నాన్నగారు 8వ తరగతి పాస్ అయి తర్వాత చదువులు ఎలా అని, అదే సమయంలో మా పెద్దనాన్న బెహరా వెంకట శివప్రసాద్ గారు దత్తుపోయి వెనుకకు రావడం లాంటి విషయాలు చెప్పి ముగించాను. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, అది 1944వ సంవత్సరం, అంటే స్వాతంత్రం రాకముందు అన్నమాట. వైశాఖ మాసం. సమయం మధ్యాహ్నం సుమారు 2 గంటలు కావస్తోంది. ఎండాకాలమేమో, అందున నల్లగార్లపాడు గ్రామం పల్నాడు ప్రాంతంలో ఉందేమో, ఎండ విపరీతంగా కాస్తోంది. అప్పటికి ఇంట్లో వాళ్ళందరూ భోజనం ముగించారు. ఇంట్లో ఒకటే ఉక్కపోత. ఆ రోజుల్లో ఇప్పటి మాదిరి ఏసీలు, ఎయిర్ కూలర్లు, సీలింగ్ ఫ్యాన్స్ గట్రా ఊర్లో ఎవరికీ లేవు. చక్కగా ఇంటి ముందు విశాలమైన లోగిట్లో ఉన్న యాప చెట్టు కింద మంచాలు పరిచారు. అప్పుడప్పుడు చెట్టు నుంచి వచ్చే చల్లని గాలికి సేద తీరుతూ నెమ్మదిగా మధ్యాహ్నం నిద్రకు ఉపక్రమించారు బెహరా లక్ష్మీనారాయణ గారు, బెహరా నందికేశ్వరరావు గారును. బెహరా సుబ్బమ్మ గారు మధ్యాహ్నం ఎప్పుడు నిద్రపోయేది కాదు. తన రాట్నం డబ్బా తెరిచి నూలు వడకడం మొదలుపెట్టింది. పిల్లలు అటు నిద్రపోక, ఆడుకోదానికి ఎండ భయానికి బయటికి పోక, ఏవీ తోచక ప్రొద్దున్నే తోట నుంచి తెచ్చుకున్న మామిడి పళ్ళను తినడం ప్రారంభించారు. అదేంటో, ఎండాకాలానికి తియ్యటి మామిడి పళ్ళకి ఉన్న సంబంధం ఏమిటో. ఎంత ఎండ కాస్తే అంత తీయగా మామిడి పళ్ళు వస్తాయట. మా పెద్ద మేనత్త నారపరాజు సుబ్బమ్మ గారు గదిలో ఓ మూల కూర్చొని జాకెట్టు కుట్టుకుంటున్నారు. ఇంతలో వీధిలోంచి తపాలా అబ్బాయి, అదే పోస్ట్ మ్యాన్ పిలుపు. అమ్మ, నారపరాజు సుబ్బమ్మ గారికి తెనాలి నుంచి ఉత్తరము అంటూ. ఆడుకుంటున్న బెహరా వెంకట రమణారావు ఒక ఉదుటన వీధి తలుపు దాకా వెళ్ళి తపాలా అబ్బాయి నుంచి ఉత్తరం అందుకొని వాళ్ళ అక్క దగ్గరికి పరిగెత్తాడు. ఉత్తరం అందుకొని ఆసక్తిగా చదువుతోంది నారపరాజు సుబ్బమ్మ గారు. ప్రియమైన సుబ్బమ్మకు నీ శ్రీవారు రాయినది. ఇక్కడ నేను క్షేమం. మీరంతా అక్కడ బాగున్నారని తలుస్తాను. మన అబ్బాయి రమణ ఎలా ఉన్నాడు? పూజ్యులు బెహరా వెంకట లక్ష్మీనారాయణరావు అచ్చబాబ గార్లకు నా వందనాలు తెలుపు. మామగారు, అత్తగారులకు నా నమస్కారాలు. పిల్లలకు ఆశీస్సులు. నేను తెనాలిలోని రత్నా టాకీస్లో క్యాంటీన్ తెరవడానికి నిశ్చయించాను. ప్రస్తుతం ఊరిలో స్వాతంత్ర ఉద్యమం తీవ్రంగా ఉంది. కాకపోతే ఆ మధ్య అయిన గొడవలు చల్లారాయి, కానీ ఊరంతా స్తబ్దుగా ఉంది. ఇంకో ముఖ్య విషయం, నువ్వు ఇంతకుముందు వ్రాసిన ఉత్తరంలో, అదే మీ తమ్ముళ్ళు శివప్రసాదు, రమణారావు విషయం, మన ఇంటి పక్కన వాటాలో ఉన్న తాలూకా హై స్కూల్ మాస్టర్ గారిని సంప్రదించా. వారికి స్కూల్లో ప్రవేశ పరీక్ష పెట్టి అడ్మిషన్ విషయంలో సహాయం చేస్తానని చెప్పారు. కాబట్టి శివప్రసాద్ రమణారావుని కూడా తీసుకొని తెనాలికి రమ్మని తెలపడం అయినది. ఇట్లు శ్రీవారు నారపరాజు సుబ్బారావు. ఉత్తరం పెద్దగా చదివిన నారపరాజు సుబ్బమ్మ గారిని సంతోషము, ఆనందంతో మొహం వెలిగిపోతూ అక్కున చేరారు బెహరా తమ్ముళ్ళు. నేను తెనాలి వెళ్తున్నాను అంటూ సంతోషంగా బయటికి పరిగెత్తాడు బెహరా రమణారావు తన స్నేహితులకి తెలపడానికి. సాయంత్రం అయింది. విషయం తెలిసిన బెహరా సుబ్బమ్మ గారు తన ముద్దుల చిన్న కొడుకు తనను విడిచి దూరం వెళ్తాడని కాస్త బెంగగా ఉన్న
పిల్లలు చదువుకొని వృద్ధిలోకి వస్తారని అనుకుంటూ బరువైన నిట్టూర్పు వదిలింది. బెహరా నందికేశ్వరరావు గారు ఊరు రచ్చబడ్డ దగ్గర ఆ రోజే ఏదో పని మీద తెనాలి వెళ్ళి వచ్చిన ఓ ఆసామితో వాకప్ చేస్తున్నారు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అని. అంతకు 2 ఏళ్ల క్రితమే క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి గుంటూరులో గొడవలు అయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ, మొత్తానికి ఓ వారం రోజుల తర్వాత నారపరాజు సుబ్బమ్మ గారు తన తనయుడు నారపరాజు రమణారావు మరియు తమ్ముళ్ళు బెహరా వెంకట శివప్రసాద్, బెహరా వెంకట రమణారావు తీసుకొని నల్లగార్లపాడు నుంచి నరసరావుపేట వరకు ఎడ్ల బండి మీద వచ్చి అక్కడ తెనాలి వెళ్ళే బస్సు వయా గుంటూరు ఎక్కారు. బస్టాండ్కి బెహరా సత్యనారాయణరావు గారు, బెహరా నందికేశ్వరరావు గారు సైకిల్ మీద వచ్చి వీరికి వీడ్కోలు చెప్పారు. ఆ రోజుల్లో బస్సులన్నీ ప్రైవేట్ సర్వీసులే. నరసరావుపేట నుంచి బయటకు ఎప్పుడూ వెళ్ళని బెహరా రమణారావు బస్సు కిటికీలోంచి ఆసక్తిగా బయటకి చూస్తున్నాడు. ఎండాకాలం ఏమో అంతా ఎండిన బీడి భూములే. ఏదేమైనా 1962 సంవత్సరంలో నాగార్జునసాగర్ డ్యామ్ కుడి కాలువ వచ్చే వరకు పల్నాడు ప్రాంతం ఎక్కువగా వర్షాధార పంట పొలాలే. ఇలా బస్సులో నుంచి బయటకు చూస్తున్న బెహరా రమణారావు వాళ్ళ అక్క నారపరాజు సుబ్బమ్మ గారితో, అక్కయ్య, మనం వెళ్ళే తెనాలి ఊరు ఎంత ఉంటుంది? మన ఊరికన్నా పెద్దదా? తెనాలి గురించి చెప్పక్కయ్యా అని అడుగుతున్న తమ్ముడిని ప్రేమగా చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది. తెనాలి టౌను మన ఆంధ్ర ప్రాంతంలో గొప్ప ఊరు. తెనాలిలోని 3 కాలువల వలన ఆ ఊరికి తెనాలి అని పేరు వచ్చింది. అది ఎలా అంటే 3 కాలువలని హిందీలో తీన్ నాల్ అంటారు. అది కాలక్రమేణా తెనాలిగా మారింది. తెనాలికి 2 వైపులా పెద్ద కాలువలు ఉంటాయి. ఇది యూరప్లోని ప్యారిస్ నగరం పోలి ఉంటుంది కాబట్టి బ్రిటిష్ వారు ఈ ఊరిని ఆంధ్ర ప్యారిస్ అని కూడా అంటారు. దానికి రమణారావు అందుకొని, అవునక్క, మా జాగ్రఫీ టెక్స్ట్ బుక్లో ప్యారిస్ నగరం గురించి చాలా అందమైన పట్టణం అని ఉంది. అయితే మన తెనాలి ఊరు కూడా అంత అందంగా ఉంటుందా? అవునర్రా, నేను కూడా చూడలేదు. వారు వీరు చెప్పిందే నేను మీకు చెబుతున్నాను. కృష్ణానది నుండి వచ్చే 3 కాలువలు ఈ మండలంలో ప్రవహిస్తూ ఉంటే ఈ ఊరిని ధాన్యాగారంగా మార్చింది. అందులో ఒకటి పడవల కాలువ కాగా మిగతా 2 కాలువలు పంట కాలువలు. ఇక్కడ చెరుకు, వరి, మామిడికాయల పంటలకు ప్రసిద్ధి. అందుకే ఈ ఊరు చుట్టుపక్కన అంతా పచ్చటి పొలాలతో వెలిగిపోతూ ఉంటుంది. ఓ అలాగా అంటూ తలాడిస్తున్నారు ఆసక్తిగా బెహరా శివప్రసాద్, బెహరా రమణారావు తమ ఊరిలోని బీడి భూములను గుర్తు చేసుకుంటూ. మెడ్రాస్ పట్టణానికి వెళ్ళే రైలు తెనాలి మీదే వెళ్తుంది. అదో పెద్ద రైల్వే జంక్షను. అందుకనేమో మన తెలుగు సినిమా రంగంలో తెనాలి వారు ఎంతో ప్రాముఖ్యం వహించారు. ప్రసిద్ధి చెందిన వాళ్ళలో కాంచనమాల, గోవిందరాజు సుబ్బారావు గారు, యలమర్తి నాయుడమ్మ, కొడవగంటి కుటుంబారావు, త్రిపురనేని రామస్వామి గారు, హిందీ నటి మీనాకుమారి తెనాలి వాసులే. అవునక్కయ్య, నేను హిస్టరీ బుక్లో చదివాను. శ్రీకృష్ణదేవరాయలు కొలువులో ఉన్న అష్టదిగ్గజాలలో ముఖ్యుడు తెనాలి రామకృష్ణ ఈ ఊరు వాడే. అతను తెనాలి దగ్గర గార్లపాడు గ్రామంలో జన్మించి తెనాలి ఊరిలో విద్యాభ్యాసం చేశాడట. అవును తమ్ముడు, తెనాలి ఊరు వివిధ కళలకు పుట్టినిల్లు. ఈ ఊరు బంగారు నగల వ్యాపారానికి కూడా ప్రసిద్ధి. ఇదే కాక తెనాలిలో ఫౌంటైన్ పెన్ తయారు కేంద్రం కూడా ఉన్నదట. ఆ రోజుల్లో ఇంకులో పెన్నుని ముంచి వ్రాసేవారట. అలా కాక యూరోప్లో పెన్ను పాలీ వెనక ఇంక్ బావిని ఉండేటట్లు కనుగొన్నారట. దీనినే ఫౌంటైన్ పెన్ అని అంటారట. దీనికి ఆర్జుడు విఎస్ శాస్త్రి గారు.
ఆంధ్ర ప్రాంతంలో ఫౌంటైన్ పెన్ తయారీలో తెనాలికి ఎంతో పేరుందట. వారు తయారు చేసిన పెన్లలో సోలార్, అశోక, ప్రసాద్ పెన్నులు ప్రసిద్ధి. ఆ రోజుల్లో రాజమండ్రి వారి రత్నం పెన్ల తర్వాత తెనాలి పెన్నులదే వాడుక. ఇదే కాక తెనాలిలో ప్రాచీన ముద్రణాలయము కాకనూరు ప్రెస్ 1930లో స్థాపించబడింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం పుస్తకం మొదటగా ముద్రించబడింది ఇక్కడే. తెనాలి నడిబొడ్డున 5.5 ఎకరాలలో ఉన్న పినపాడు చెరువు ఈ ఊరికి ఉన్న అద్భుతమైన సహజ వనరు. చెరువు మధ్యలో సహజంగా ఓ ద్వీపం ఉండడం వల్ల ఈ చెరువుకి ఎంతో ప్రాముఖ్యత వచ్చింది. 1921 సంవత్సరంలో స్థాపించిన శ్రీ రామవిలాస సభ తెనాలి ఊరిలోనిదే. ఇక దేవాలయాల విషయానికి వస్తే తెనాలిలోని నందులపేటలో వినాయకుడి గుడి వీధిలో ఉన్న శ్రీ బసవ మందిరం 1924 సంవత్సరంలో నిర్మించారట. కూచిపూడిలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించిన శివాలయము ఎంతో ప్రాచుర్యం వహించాయి. గుడి గాలిగోపురము చాలా ఎత్తుగా ఉంటుందట. ప్రసిద్ధి చెందిన ఆలయాలలో పిల్లల మర్రి వీధిలో ఉన్న శ్రీ బాలాత్రిపుర సుందరి సహిత చంద్రమౌళేశ్వరుడి ఆలయం. ఇదే కాక 1511 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విజయయాత్ర భాగంగా తెనాలిని సందర్శించారట. ఆ కాలంలో లక్ష్మీ వల్లభుడైన గోవర్ధన స్వామి విగ్రహము తెనాలిలో ప్రతిష్ఠించినట్లు తెనాలి కైఫయత్ తెలుపుతోంది. తెనాలి ఊరు గుంటూరు జిల్లాలో విద్యా కేంద్రంగా విరసిల్లుతోంది. తెనాలి తాలూకా ఉన్నత పాఠశాల ఆ చుట్టుపక్కల చాలా పేరుగాంచింది. ఇదే కాక ముద్రాక్ష లేఖనం అంటే టైప్ రైటింగ్, హాస్య లేఖనం అంటే షార్ట్ హ్యాండ్ నేర్పించే శిక్షణ ఆలయాలు కొత్తపేటలో ఉండటం మూలాన ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని స్టూడెంట్స్తో అవి నిండిపోయేవట. తెనాలి ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో చురుకుగా పాల్గొంటున్నారు. ఇలా తెనాలి ఊరి ప్రాముఖ్యం గురించి చెబుతున్న నారపరాజు సుబ్బమ్మ గారు చెబుతున్న కథను ఆపి ప్రక్కన కూర్చున్న తన తమ్ముళ్ళు వైపు చూసింది. అప్పటికే బెహరా రమణారావు నిద్రపోయాడు. కానీ బెహరా శివప్రసాద్ మటుకు ఆసక్తిగా వింటున్నట్లు గమనించి శివయ్యను మెచ్చుకోలుగా చూసి ప్రక్కన కిటికీలోంచి అవతలకు చూస్తున్న నారపరాజు రమణారావు దాహంగా ఉందంటే ప్రక్కనే ఉన్న ఇత్తడి చెంబులో నుంచి మంచినీరు త్రాగించింది నారపరాజు సుబ్బమ్మ గారు. అంతలోనే బస్సు కండక్టర్ అరుస్తున్నాడు, తెనాలి టౌన్ వచ్చింది అని. బస్సులో నిద్రపోతున్న వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడి బస్సులోని కిటికీలోంచి బయటకు చూస్తున్నారు. రోడ్డుకి 2 వైపులా విశాలమైన కాలువలు కనిపించాయి. కొంత దూరంలో ఎత్తైన వినాయక విగ్రహము ఊరిలోకి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతున్నట్లుంది. బస్సు కంచర్లపాలెము, కాటవరము, ఐతానగర్ దాటి తెనాలి బస్టాండ్కు చేరుకుంది. తెనాలి బస్టాండు ఎడమవైపు గుంటూరు నుంచి వచ్చే బస్సులు, కుడివైపు రేపల్లె, బట్టిప్రోలు వెళ్ళే బస్సులు నిలుపుతారు. బస్సు తెనాలి బస్టాండ్ చేరేసరికి కిటికీలోంచి చూస్తున్న నారపరాజు సుబ్బమ్మ, నారపరాజు రమణారావు గారి మొహంలో వెలుగు. వీళ్ళ బస్సు కోసము వెయిట్ చేస్తూ తెల్లటి చొక్కా, లుంగీ కట్టుకొని చేతిలో సిగరెట్తో చిరునవ్వుతో ఎదురు చూస్తున్నారు నారపరాజు సుబ్బారావు గారు. బస్సులో నుండి దిగిన నారపరాజు రమణారావు గారిని ముద్దాడి తమ బావమరుదులను ఆప్యాయంగా పలకరించి ఓ రిక్షావాడిని మాట్లాడి, ఒరే అబ్బి, శివాజీ జంక్షన్ దగ్గరలో ఉన్న రామలింగేశ్వరపేటకి వస్తావా అంటూ బేరమాడి నారపరాజు సుబ్బమ్మ గారు తన తనయుడు బెహరా రమణారావుని రిక్షా ఎక్కించి
తన బావమరిది బేరా శివప్రసాద్తో కబుర్లు చెప్పుకుంటూ ఇంటిదారి పట్టారు నారపరాజు సుబ్బారావు గారు. అలసిన నారపరాజు సుబ్బమ్మ గారు బెహరా అన్నదమ్ములతో పాటు మనం ఇక్కడ బ్రేక్ తీసుకుందాం. ఇంతటి తెనాలి ఘనచరిత్ర విన్న మన బెహరా బ్రదర్స్ తెనాలిలో ఏం చేశారో, వారి జీవితము ఎలా మలుపు తిరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాలి. ఇట్లు భవదేయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.